పాకిస్తాన్లో వచ్చే ఏడాది నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీపై పీఠముడి కొనసాగుతుంది. ఈ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తే భవిష్యత్తులో భారత్లో ఐసీసీ ఈవెంట్లను కూడా అదే మోడల్లో నిర్వహించాలని పాక్ మెలికపెట్టింది. అయితే భారత్లో ఎలాంటి భద్రతాపరమైన సమస్యలు లేవని, ఇక్కడ నిర్వహించే ఐసీసీ ఈవెంట్లకు హైబ్రిడ్ మోడల్ను అంగీకరించే ప్రశ్నే లేదని బీసీసీఐ తేల్చి చెప్పినట్లు వార్తలొచ్చాయి. ఈ అంశంపై స్పందించిన పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది భారత్పై ఉన్న విద్వేషాన్ని బయటపెట్టాడు. పాక్లో ఆడేందుకు భారత్ అంగీకరించని పక్షంలో ఐసీసీ టోర్నీలతో సహా భారత్లో జరిగే క్రికెట్ ఈవెంట్లను బహిష్కరించాలని పీసీబీకి సూచించాడు. కరాచీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అఫ్రిది ఛాంపియన్స్ ట్రోఫీ గురించి మాట్లాడాడు. పాకిస్తాన్ క్రికెట్ బలంగా స్వయం ప్రతిపత్తిని కలిగి ఉండాలి. పీసీబీ బలమైన సూత్రప్రాయమైన నిర్ణయాలు తీసుకోవాలి. టీమిండియా పాకిస్తాన్కు వచ్చి ఆడకపోతే మనం భారత్కు వెళ్ళి ఎందుకు ఆడాలి? ఐసీసీ కూడా ఇప్పుడు ప్రతి సభ్య దేశం క్రికెట్ ఆడేలా బాధ్యత తీసుకోవాలో లేదా డబ్బు కావాలో నిర్ణయించుకోవాలి అని అఫ్రిది పేర్కొన్నాడు.